40 మంది డెన్మార్క్ రాజకుటుంబీకులు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న బిల్డింగ్ ఇది. మా ప్రస్తుత రాజమాత కోసం కూడా ఇందులో ఒక అద్భుతమైన సమాధి సిద్ధంగా ఉంది. 1 కాదు, 2 కాదు, 1000 సంవత్సరాల చరిత్రను నిగూఢంగా దాచుకున్న అరుదైన రాయల్ బరియల్ ప్లేస్ ఇది. పదండి లోపలికి, ఏముందో చూద్దాం. బట్ ఆన్ వన్ కండిషన్. లోపలికి పోయినాక అలవాట్లో పొరపాటుగా వాళ్ళు ఏమిట్లు వీళ్ళు ఏమిట్లు అని అడిగి మా రాయల్ ఆత్మల మనోభావాలు మాత్రం దెబ్బతీయకండి, మీకు దండం ఉంటుంది. ఏమిట్లు అనే పదమే తెలియని అందమైన సమాజం మా డెన్మార్క్. చెడగొట్టబాకండి ప్లీజ్. ఈ రాస్కిల్డే కెథెడ్రల్కి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నట్టు. అంటే ఒక ప్లేస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా సెలెక్ట్ అయిందంటే అది ఒక్క కంట్రీకే కాదు, మొత్తం హ్యుమానిటీకి వాల్యుబుల్ అని అర్థం అన్నట్టు. ఇక్కడ దాదాపు 40 మంది డేనిష్ కింగ్స్ అండ్ క్వీన్స్ని బరీ చేశారు. మిడీవల్ రూలర్స్ నుంచి మోడర్న్ రాయల్ ఫ్యామిలీ వరకు ప్రతి సమాధి ఒక ప్రత్యేకమైన రాయల్ స్టోరీ చెప్తుందన్నట్టు. అదే ట్రెడిషన్లో మాజీ రాణి మార్గరెట్ 2 కోసం కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ మాన్యుమెంట్ని సిద్ధం చేశారు. 2003లో మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపు 15 ఇయర్స్ తర్వాత అంటే 2018లో కంప్లీట్ అయింది. ఈ ఒరిజినల్ మాన్యుమెంట్ మనం చూడలేము, దాన్ని కవర్ చేసి ఉంచారన్నట్టు. కానీ మనకి ఒక డిస్ప్లే మోడల్ అయితే ఉంది ఇక్కడ. ఇది రాణి బరియల్ తర్వాతనే ఒరిజినల్ మాన్యుమెంట్ని పూర్తిగా రివీల్ చేస్తారు. ప్రస్తుతం అయితే క్వీన్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. లాంగ్ లివ్ ద క్వీన్. ఇప్పటికైతే అంతే అండి. మీరు కూడా డెన్మార్క్ లాగా కుల ప్రస్తావన లేని సమాజాన్ని కోరుకున్నట్లయితే నో టు ఏమిట్లు అని మెసేజ్ చేయండి. ఒక్క మెసేజ్ వచ్చినా నా వీడియో పర్పస్ నెరవేరినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.